పుష్ప ద ఫైర్ రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీని మీరందరూ చూసే ఉంటారు. అందులో ఒకటే డైలాగ్, తగ్గేదేలే. పుష్ప పుష్పరాజ్ ఈ సాంగ్ ఆ పక్క నాది ఈ పక్క నాది, ఆ పక్క నాదే ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. అలా మూవీలో హీరో ఎలా ఫైర్గా ఉంటాడో అలాగే ఎలా సెల్ఫ్ రెస్పెక్ట్తో హీరో ఆ మూవీలో క్యారెక్టర్ని లీడ్ చేస్తాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ ఎంత తెలివిగా ఉంటాడో. మనం కూడా మన యొక్క హెల్త్ విషయంలో చాలా స్వార్థంగా ఉండాలి. కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం కామన్ ఇప్పుడున్న సొసైటీలో, కానీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ఎసిడిక్ లెవెల్స్ మరియు టూ మచ్ షుగర్ కంటెంట్ యాడ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు మొహమాటానికి తాగాల్సి వస్తుంది, కానీ తాగకూడదు. ఎందుకంటే తగ్గేదేలే. మన ఆరోగ్యం తర్వాతే ఏదైనా. సాఫ్ట్గా కన్విన్స్ చేయాలి, నేను సాఫ్ట్ డ్రింక్ తీసుకోను అని. ఇక బయట రెస్టారెంట్లలో ఫుడ్ తీసుకునే టైంలో 70% రెస్టారెంట్లు మైదాతో తయారు చేసిన రోటీలు, బటర్ నాన్లు, పరోటాలు ఇస్తారు. మైదా అనేది ఒక స్లో పాయిజన్. మైదాను ఫుడ్ ద్వారా శరీరంలోకి తీసుకోవడం వలన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. ఇలా జరగడం వలన మన ప్యాంక్రియాస్ మీద విపరీతమైన లోడ్ పడుతుంది. బాడీలోకి ఇన్సులిన్ అనేది ఓవర్గా ప్రొడక్షన్ చేయవలసి వస్తుంది. అంతేకాకుండా ఎముకల సాంద్రతను తుప్పు పట్టిస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ను పెంచుతుంది. మైదా రిలేటెడ్ ప్రోడక్ట్స్, బిస్కెట్స్, కుకీస్, పిజ్జా, బర్గర్ ఇవన్నీ కూడా ఒబేసిటీ, కాన్స్టిట్యూషన్, హార్ట్ డిసీజెస్ ఇటువంటి అనారోగ్యాలన్నీ చుట్టుముట్టిస్తాయి. కాబట్టి మన ఆరోగ్యం విషయంలో తగ్గేదే లేదు. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే వీక్లీ వన్స్ ఓకే, పర్వాలేదు. అది కూడా ఏ దేశీ కోడి, మటన్, లివర్, ఫిష్ ఇవి తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన బి విటమిన్ లభిస్తుంది. అది బి విటమిన్ కనుక లోపిస్తే మన శరీరానికి అలసట, నీరసం, నిస్సత్తువ ఉంటుంది. కాబట్టి ఇలా బి విటమిన్ రావడం వలన వీటి నుంచి మనం అవాయిడ్ కావచ్చు. ఒకవేళ B12 విటమిన్ లోపిస్తే మన యొక్క నాడీ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఫిష్ తీసుకోవడం ద్వారా మన యొక్క గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మనిషి బేసికల్గా వెజిటేరియన్. అందుకనే వండని మాంసాన్ని మనిషి తినలేడు. మనిషి యొక్క ఆలోచన శక్తి పెరగడం ద్వారానే వంట చేసుకొని మాంసాహారాన్ని ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టాడు. అలా తీసుకోవడం మనకు లాభం చేకూర్చే విధంగా ఉండాలి, కానీ నష్టపరిచే విధంగా ఉండకూడదు. నష్టం ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నారా? వారంలో 3 days 4 days నాన్ వెజ్ తీసుకోవడం, అలాగే ఎక్కువగా రెస్టారెంట్లలో నాన్ వెజ్ తీసుకోవడం ద్వారా మనకు జరిగే బెనిఫిట్ కంటే హెల్త్కు జరిగే లాస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. దాని ద్వారా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేకాకుండా ఓవర్గా తీసుకోవడం ద్వారా రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగాయంటే దాని ద్వారా గౌట్ ఆర్థరైటిస్ అనే వ్యాధి వస్తుంది. దీని ద్వారా కాళ్ళు, వేళ్ళ దగ్గర విపరీతమైన భరించలేని నొప్పి కలుగుతుంది. అలాగే మూత్రపిండాల పనితీరు కూడా దెబ్బతింటుంది. ఎవరైతే అధికమైన మద్యం, మాంసం తీసుకుంటారో ఈ సమస్య మరింతగా అతి త్వరగా కలుగుతుంది. ఇలా నాన్ వెజ్ తీసుకునే విషయంలో కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఈ విషయంలో కూడా తగ్గేదే లేదు. ఇక రెగ్యులర్ ఫుడ్ తీసుకునే విషయానికి వస్తే మెజారిటీ పీపుల్స్ ఎక్కువగా తీసుకునే ఆహారం కార్బోహైడ్రేట్స్, అదేనండి పిండి పదార్థాలు. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇడ్లీ, దోశ, వడ, పూరి, పొంగలి. లంచ్కి వచ్చేసరికి ప్లేట్ నిండా రైస్. ఈవినింగ్ స్నాక్స్ బజ్జీలు, సమోసాలు, బిస్కెట్లు. ఇక డిన్నర్కి వచ్చేసరికి చపాతీలు, రైస్. ఇలా మనం ఫుడ్ తీసుకుంటే రాబోయే రోజుల్లో షుగర్, బీపీ, ఒబేసిటీ, థైరాయిడ్, హార్ట్ డిసీజ్ ఇటువంటివన్నీ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. కాబట్టి ఇలా మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో కూడా తగ్గేదే లేదంటూ మన ట్రెండ్ మార్చుకొని ఒక హెల్దీ ఫుడ్ని మనం తీసుకోవాలి. ఒక సరైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే మన బాడీలోకి అవసరమైన మైక్రో న్యూట్రియన్స్ అవి అతి సూక్ష్మంగా పాయింట్ టు పాయింట్ మన బాడీలోకి మనకు కావాల్సిన వైటమిన్స్ అన్నీ కూడా సమపాలలో అందుతాయి. అయితే
వీటి మీద నేను ఒక పర్ఫెక్ట్ వీడియోని రిలీజ్ చేశాను. ఒక పోషక విలువలతో కూడిన సరైన ఆహారం ఏంటని, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలనేది ఈ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంది. ఒక్కసారి వీడియోని శ్రద్ధగా వినండి, ఆలోచించండి, మంచి ఆహారాన్ని తీసుకోండి. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా స్వార్థంగా ఉండండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి విషయంలో మన నోటిలోనికి ఆహారం వెళ్తుంది అంటే మనం కాన్షియస్గా ఉండాలి, అంటే ఎరుకగా ఉండాలి. మన శరీరానికి అవసరం అనుకుంటేనే నోట్లోకి వెళ్ళాలి. కేవలం నాలుక రుచి అనుకుంటే మనం అనవసరమని భావించి దానిని తిరస్కరించాలి. ఇలా ఆహారం విషయంలో స్వార్థంగా ఉంటేనే మనం నంబర్ 1 పొజిషన్లో ఉండగలుగుతాం, మన ఆరోగ్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాం. అదే మనం డబ్బు విషయంలో ఏమో స్వార్థంగా ఉండి డబ్బు కోసం ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకొని తీరా ఫుడ్ కాడి వచ్చేసరికి నిస్వార్థంగా ఏవి పడితే అవి శరీరానికి అందజేస్తే మీరు ఎంతో కష్టపడి సంపాదించిన ఆ డబ్బు ఇలా హాస్పిటల్ రూపంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఫుడ్ తీసుకునే విషయంలో స్వార్థంగా ఉండి మీరు ఎక్కడ మొహమాట పడకుండా ఇది నీకు అవసరమా కాదా, నీ శరీరానికి మంచిదా కాదా, 1-2 సార్లు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ను కనుక తీసుకుంటే మనం కూడా ఎక్కడైనా సరే సమాజంలో తగ్గేదేలే అంటూ లైఫ్ని ఒక రేంజ్లో కాలరగేసుకొని లీడ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఒక అమేజింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను. నేను మీ పానుగంటి సతీష్, సైనింగ్ ఆఫ్. బాయ్.